బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. ఢిల్లీలో కీలక నేతలతో కాంగ్రెస్ అధిష్టానం వరుసగా సమావేశమవుతోంది. మరోవైపు మల్లికార్జున ఖర్గేతో కేరళ కాంగ్రెస్ ముఖ్య నేత రమేష్ చెన్నితల సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎం అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని రమేష్ చెన్నితల కోరినట్లు తెలుస్తోంది. అయితే కేరళ సీఎం రేసులో సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియలో భాగంగా అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్లను పరిశీలకులుగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఐయుఎంఎల్తో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలతోనూ ఈ బృందం సమాలోచనలు జరపనుంది. అయితే సొంతంగా 63 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పదవుల పంపకం విషయంలో కూటమి సభ్యుల ఒత్తిడికి తలొగ్గే అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేరళ సీఎం సందిగ్ధతపై ఉన్న అప్డేట్స్ తెలియచేయండి. మహిళ ఏదైతే కేరళకు సంబంధించి ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి ఇప్పటికీ కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ఎంపిక చేయాలన్న మీద మల్లగుల్లాలు పడుతుంది. అక్కడైతే కేరళలో అయితే యూడీఎఫ్ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్న దాని మీద కాంగ్రెస్ అధిష్టానం అయితే తల పట్టుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ సీనియర్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యమంత్రి రేసులో కూడా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ప్రధానంగా చూసుకుంటే కనుక వీడి సతీశన్, రమేష్ చెన్నితాల, అదే విధంగా కేసీ వేణుగోపాల్ పేర్లు ముందు నుంచి కూడా తెర మీదకి వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా కేసీ వేణుగోపాల్ కు సంబంధించి ఎన్నికలు జరిగిన మరుక్షణము ఎప్పుడైతే ఫలితాలు కాంగ్రెస్ అనుకూలంగా వస్తున్నాయో అప్పటి నుంచి కూడా కేసీ వేణుగోపాల్ పేరు తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఆయన వర్గీయులు ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే వేణుగోపాల్కి దీటుగా కూడా రమేష్ చెన్నితాల, వీడి సతీశన్ పేర్లు కూడా ఆయన వర్గం తెర మీదకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీ వేణుగోపాల్ పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో అధికారం వచ్చేందుకు తన వంతు కృషి కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కేసీ వేణుగోపాల్ పేరు ప్రధానంగా ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఎంపిక చేయాలన్నది మీద ఇప్పటికీ కూడా కాంగ్రెస్ తేల్చుకోలేకపోతుంది. ఇప్పటికీ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మనకి ఖర్గే పలుసార్లు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి ఎంపిక బాధ్యత ఏం చేయాలన్న దాని మీద సమాలోచన జరుపుతున్నప్పుడు అయినప్పటికీ కూడా ఇంకా ఎవరనేది ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తెర మీదకి రాలేదు. బహుశా ఈరోజు రాత్రికి మరోసారి దీనిపై ఒక చర్చ అంటే పార్టీల అంతర్గత చర్చ జరగబోతుంది. పార్టీ తుది నిర్ణయం ఏముంటుందని ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మోస్ట్లీ ఎక్కువగా అయితే కేసీ వేణుగోపాల్ పేరు వినిపిస్తుంది కాబట్టి ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపుతుంది అనేది మాత్రం తెలుస్తుంది. కానీ చూడాలి మరి ఎంతవరకు ఇది వాస్తవం రూపం దాలుస్తుంది. ఎందుకంటే మరోవైపు చూసుకుంటే కనుక ఈ అధిష్టానంలోనే కొంతమంది రమేష్ చెన్నితాల వర్గం వైపు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఈ కేరళకు సంబంధించి ముఖ్యమంత్రి అనేది ఎవరనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే బహుశా రోజు రాత్రి కానీ రేపు ఉదయానికి కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మైగా రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.